तेलंगाना के वज़ीर ज़राअत संगी रेड्डी निरंजन रेड्डी ने असम्बली को बताया कि रियासती हुकूमत बड़े पैमाने पर फॉर्म मैकेनाइजेशन ज़राई अमल में इंसानों और जानवरों की जगह मशीनों का इस्तेमाल को फरोग़ दे रही है। उन्होंने ऐवान में वक्फे सवालात के दौरान अरकान की जानिब से पूछे गए सवालात का जवाब देते हुए कहा कि अलहदा रियासत तेलंगाना की तश्कील के बाद काश्तकारी में बड़े पैमाने पर इजाफा हुआ है। उन्होंने कहा कि इसी के पेश नज़र हुकूमत ने रियासत में बड़े पैमाने पर फॉर्म मैकेनाइजेशन को फरोग़ देने का फैसला किया है। इसके हिस्से के तौर पर हुकूमत ज़राई मशीनरी की खरीदारी पर 50% सब्सिडी दे रही है। उन्होंने मजीद कहा कि इस तरीक़ेकार के जरिए रियासत के 6,66,221 किसानों को फायदा पहुंचा। उन्होंने कहा कि इस मकसद के लिए 951.28 करोड़ रुपये सर्व किए गए हैं। मालियाती साल 2021-22 के लिए एक्शन प्लान का अमल जारी है। మనం ఈ రోజు ఉండేటువంటి సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో ఇంకా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఎట్లెట్లా విస్తీర్ణం పెరుగుతుందో అట్లట్లా పనిచేసేటువంటి వాళ్ళ యొక్క ఆవశ్యకత కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రధానంగా అధ్యక్ష, వ్యవసాయం అనేటువంటిది ఒక సామూహిక కార్యక్రమం. ఎవరికి వాళ్ళు విడిగా చేసుకునేటువంటి ఒక రోజు రెండు రోజుల్లో చేసేటువంటి పని కాదు. అందువల్ల ఈ సామూహిక కార్యక్రమంలో అనాదిగా వ్యవసాయదారుడితో పాటు కలిసి పనిచేసేటువంటి కూలీల యొక్క ఆవశ్యకత ఉంటూ వచ్చింది. కాలగమనంలో ఈ వృత్తిలోకి వచ్చేటువంటి వాళ్ళు వ్యవసాయం వృత్తిగా కొనసాగుతూనే ఉంది. వ్యవసాయం ఎక్కడ ఆగిపోదు భవిష్యత్తులో కూడా. కానీ ఎక్కువ మంది చేయాల్సినటువంటి పనిని తక్కువ మంది చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడతా ఉంది. దానికి కారణం కూలీలుగా ఉండేటువంటి వాళ్ళు కాలగమనంలో వారు వేరే వృత్తుల్లోకి పోవడం కానీ వేరే ఉపాధులు ఎంచుకోవడం కానీ, దాంతో సెకండ్ జనరేషన్ ఇప్పుడు వచ్చేటువంటి సెకండ్ జనరేషన్ వాళ్ళు ప్రత్యేకంగా మహిళలు ఈ వ్యవసాయ పనుల్లోకి రావడం అనేటువంటిది కాలక్రమంలో తగ్గుతా వస్తుంది అధ్యక్ష. ఇదే విషయాన్ని పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. కొత్త తరం ఆడపిల్లలు వాళ్ళ చదువు పెరిగింది, అందరూ పాఠశాల కళాశాలకు పోతున్నారు. ఆడపిల్లలు చదవాలని మనమే చెప్తున్నాం. కాబట్టి ఈ చదువును ప్రోత్సహించేదంతా జరుగుతున్న కాలంలో ఇంకో 4 ఏళ్ల తర్వాత బురదలో దిగి నాటు వేసేటువంటి ఆడపిల్ల కనిపించదు రాష్ట్రంలో. మరి ఆ స్థితిలో వ్యవసాయం ఆగకుండా జరగాలంటే ప్రత్యామ్నాయము వ్యవసాయ యాంత్రీకరణే అనేటువంటి నిర్ధారణతోనే ఆ పక్క అవగాహనతోనే మనం ముందుకు పోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ యాంత్రీకరణ వల్ల ఉండేటువంటి గొప్ప సదుపాయం ఉపయోగం ఏంటంటే వ్యవసాయ పనులన్నీ సకాలంలో మనం పూర్తి చేసుకోగలం అధ్యక్ష. ఈ రోజు పడవలసినటువంటి నాటు రావాల్సినటువంటి ఒక 20 మంది రాకపోతే, నాటు సమయానికి వేయకపోతే వారం రోజులు ఆలస్యం అయితే పంట దిగుబడి మీద దాని ప్రభావం ఉంటుంది. అదే యాంత్రీకరణ ద్వారా జరగాల్సినటువంటి పని ఏ నిమిషానికి ఏ గంటకి ఏ పని జరగాలనో అది జరుపుకోవడానికి సౌలభ్యం ఉంటుంది. దాంతో కాలహరణం కాకుండా సకాలంలో జరగడం మూలంగా ఉత్పాదకత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అందుకే ఇటీవల మనం చూసినాం అధ్యక్ష, ఛత్తీస్గఢ్ బీహార్ నుంచి మహిళలు కాదు అధ్యక్ష, పురుషులు వచ్చి నాట్లేస్తా ఉన్నారు మన బార్డర్ ప్రాంతాలలో. అంటే అక్కడి నుంచి మహిళలు కాదు వస్తున్నది, పురుషులు. అంటే ఇది ఏం తెలియజేస్తా ఉన్నది? రేపు రాబోయేటువంటి రోజులలో వ్యవసాయ పనులలో వేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎన్ని పని గంటలైతే అవసరం పడతాయో అన్ని పని గంటలకు సరిపోయినటువంటి మనుషుల యొక్క కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రోజుకే ఇప్పటికే మనకు సంవత్సరానికి అవసరమైనటువంటి 71 లక్షల మాన్యువల్ లేబర్ అవసరం పడుతుంది, మాన్యువల్ అవర్స్ అవసరం పడతాయి అధ్యక్ష రాష్ట్ర వ్యవసాయ పనులకి. కానీ మనం ఈరోజు దానికి తగ్గట్టుగా లేము. ఇప్పటికే దాదాపు 15-16 లక్షల డెఫిసిట్ ఉన్నాం అధ్యక్ష లేబర్ అవర్స్లో. కాబట్టి ఈ గ్యాప్ ఇంకా పెరుగుతుంది రాను. అందువల్ల అనివార్యంగా యాంత్రీకరణ వైపు పోవాలి. ఈ యాంత్రీకరణలో కూడా మన కాలమాన పరిస్థితులు, ఇక్కడ ఉండేటువంటి భూ కమతాలు, రాష్ట్రంలో ఉండేటువంటి భూ విస్తీర్ణంలో అత్యధిక శాతం 92.5% భూమి చిన్నకారు రైతుల చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళకి అతికేటట్లు, వాళ్ళకి ఇది మ్యాచ్ అయ్యేటట్లు వ్యవసాయ యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహించి అందిస్తే బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశం అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యక్తిగతంగా ఇచ్చేటప్పుడు పనిముట్లను చిన్న పనిముట్లు వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఒక హార్వెస్టర్ ఉందంటే ఒక రైతు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతు హార్వెస్టర్ను మెయింటైన్ చేయడం కష్టం, ఆ కాస్ట్ అంతా కూడా భరించడం కష్టం. అందుకోసమే వాళ్ళ సామూహికంగా రైతుల సంఘాలు కానీ గ్రూపులు కానీ అక్కడ ఉండేటువంటి ఆ వ్యవస్థకు మనం ఒకటి ఏర్పాటు చేస్తే అది కస్టమైరింగ్ కింద ఆ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు అవసరమైనటువంటి విధంగా మొత్తం ఆ ప్రాంతాలలో గ్రామాలు కానీ ఎక్కడైనా సరే
ఒక ఊబరేషన్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ అనేది కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఆ ప్రక్రియను ఇప్పుడు మేము దాన్ని పథకం రచించేటువంటి దాంట్లో ఉన్నాం వ్యవసాయ శాఖ తరఫున. ఎట్లాగైతే ఈరోజు మనకు ఊబర్కు ఫోన్ చేస్తే అవసరమైనటువంటి రవాణా సౌకర్యం నిమిషాల్లో ఎట్లయితే వస్తుందో, అదేవిధంగా ఓనర్ ఒకరు ఉంటారు, కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, వినియోగించుకునేటువంటి రైతు ఉంటాడు. తనకి ఈ టైంకు 2 గంటలకు ట్రాక్టర్ కావాలి, 1 గంటకు హార్వెస్టర్ కావాలి, 1 గంటకు నాగళ్ళు కావాలి, 1 గంటకు స్ప్రేయర్ కావాలి, 1 గంటకు ఫలానా